మెడికల్ కాలేజీలని ప్రైవేట్ పరం చేయడాన్ని నిరసిస్తూ గత కొద్ది రోజులుగా వైఎస్ఆర్సీపీ చేసినటువంటి ఉద్యమానికి ఈ రోజు చివరి అంకంగా చెప్పుకోవచ్చు. దాదాపు జిల్లాలో గడిచిన కొద్ది రోజులుగా చేసినటువంటి కోటి సంతకాల సేకరణ చేసినటువంటి ప్రతులన్నీ కూడా ఇవాళ జిల్లా నుంచి రాష్ట్ర పార్టీ కార్యాలయానికి తరలించే కార్యక్రమం అట్టహాసంగా జరగబోతుంది. దానికి సంబంధించి మనతో మాట్లాడడానికి ఇక్కడ ఒంగోలుకు సంబంధించినటువంటి పార్లమెంటు పరిశీలకులు అలాగే రాష్ట్ర పార్టీ కార్యదర్శులు ఉన్నారు. వాళ్ళతో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. సార్ చెప్పండి, గడిచిన కొద్ది రోజులుగా జిల్లా వ్యాప్తంగా కోటి సంతకాల సేకరణ చేశారు. ఎలాంటి స్పందన ఉంది పబ్లిక్లో? నిజంగా ఈరోజు మీరు చెప్తున్నటువంటి ఈ ప్రతులన్నిటికీ వ్యాలిటీ ఉంటుందంటారా? ఖచ్చితంగా మీకు ప్రకాశం జిల్లాలో ఇదొక ప్రజా ఉద్యమం. రాష్ట్రం మొత్తం కూడా ఎగిసిపడుతున్నటువంటి జనం జరుగుతూ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఇచ్చినటువంటి పిలుపు మేరకు కోటి సంతకాల కార్యక్రమంలో దాదాపుగా 1,50,00,000 మంది సంతకాలు చేశారు. ప్రకాశం జిల్లాలో 5,26,148 మంది సంతకాలు చేయడమే కాకుండా ఈ రోజున ప్రతి కుగ్రామం నుండి కూడా మాకు మెడికల్ కాలేజీలు గవర్నమెంటే నిర్వహించాలనేటటువంటి దానికి జగన్కి మద్దతుగా ఈ రోజున 15,000 మంది ప్రకాశం జిల్లాలో వాడవాడల స్వచ్ఛందంగా బయలుదేరి వస్తూ ఉన్నారు. అంతేకాకుండా ప్రజల యొక్క చైతన్యం చూస్తూ ఉంటే ఏ పరిస్థితుల్లో కూడా ఈ ప్రభుత్వం కొనసాగేటటువంటి దానికి అర్హత లేదు. పేద వర్గాల యొక్క జీవితాలతో చెలగాటమాడుతున్నటువంటి ఈ ప్రభుత్వాన్ని తుదముట్టించాలి. ఇప్పటికైనా చంద్రబాబు కళ్ళు తెరిచి మెడికల్ కాలేజీలు అన్నిటిని కూడా ప్రభుత్వమే కొనసాగించేటటువంటి దానికి నిర్ణయం తీసుకోవాలని చెప్పి డిమాండ్ చేస్తున్నాం. జిల్లాలో ఏ మేరకు ఆయన అనుకుంటున్నారు? ఎంతవరకు స్పందన ఉంది? మీరున్నటువంటి పరిశీలన ఈ కాన్స్టిట్యున్సీలో ఎట్లా ఉంటుంది? ఈరోజు జిల్లా వ్యాప్తంగా జగన్మోహన్ రెడ్డి గారి పిలుపు మేరకు మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణలో భాగంగా ఒంగోలు నియోజకవర్గంలో అత్యధికంగా దాదాపు 65,000 మంది సంతకాలు పెట్టి జగనన్నకు బాసటగా మద్దతుగా నిలబడ్డటువంటి ఒంగోలు నియోజకవర్గ ప్రజలందరికీ ముందుగా అభినందనలు తెలియజేస్తూ ఈరోజు ఈ ఉత్సాహం చూస్తూ ఉంటే ప్రైవేట్ కాలేజీలను పీపీపీ విధానంలో నడిపేదాన్ని ప్రతి ఒక్కరు కూడా వ్యతిరేకిస్తూ జిల్లా వ్యాప్తంగా లక్షలాది మంది సంతకాలు పెడితే ఈ నిరసన ఈ కుటుంబ ప్రభుత్వానికి చెంపబెట్టు లాంటిదని ఒక్కసారి గ్రహించి అదేవిధంగా కొండేపి నియోజకవర్గంలో కూడా దాదాపు 60,000 పైచీలకు కోటి సంతకాల కార్యక్రమంలో ప్రతి ఒక్క కార్యకర్తలు పాల్గొని దిగ్విజయం చేసినారు. కనుక ఈ అన్నిటికీ ఇప్పటికైనా బుద్ధి తెచ్చుకొని కూటమి ప్రభుత్వం పీపీపీ విధానాన్ని మానుకోవాలని మేము డిమాండ్ చేస్తున్నాం. ప్రధానంగా ఇప్పుడు కూటమి ప్రభుత్వం కానీ నేతలు కానీ ఒక దీన్ని తీసుకొస్తున్నారు ప్రచారం. పీపీపీ అంటే ప్రైవేట్ కాదు, అందులో ప్రభుత్వం కూడా ఉందని చెప్తున్నారు. దీనికి మీరేం సమాధానం చెప్పారు? ఇది చంద్రబాబు నాయుడు నాయకత్వంలోని కూటమి ప్రభుత్వం యొక్క పూర్తిగా కుట్రని చెప్పొచ్చు. ఈరోజు పీపీపీ పద్ధతి అంటే చంద్రబాబు నాయుడు ఈ మాటన తన యొక్క గుత్తేదారులకు తన యొక్క జేబు సంస్థలకి దీన్ని దారాదత్తంగా పప్పు బెల్లాల్లాగా దోచిపెడుతూ పరోక్షంగా ఈ యొక్క చంద్రబాబు నాయుడు నాయకత్వంలోని కూటమి ప్రభుత్వం లబ్ధి పొందడానికి ఇది దొంకతిరుడు మార్గంగా ఈరోజు భావిస్తున్నారు. అందుకే ప్రజలు ఈరోజు వేలాది మంది లక్షలాది మంది స్వచ్ఛందంగా బజార్ల మీదకి వచ్చి ఈ యొక్క పీపీపీ పత్రంలో ఉన్నటువంటి ప్రైవేటీకరణ తక్షణమే ఆపాలని ఈ రోజు వెల్లువలా వచ్చినారంటే అదే వారు చేస్తున్నటువంటి ఈ యొక్క దొంగతనానికి ఒక ప్రబల నిదర్శనంగా మనం చెప్పొచ్చు. ప్రధానంగా చెప్పండి, ఇప్పుడైతే మార్కాపురం మెడికల్ కాలేజ్ వస్తుందంటే ప్రధానంగా వెనకబడిన ప్రాంతంలో ఎక్కువగా ఎస్సీ ఎస్టీ బీసీలకి ఆ కాలేజ్ కానీ అక్కడ ఉన్నటువంటి హాస్పిటల్ కానీ ఉపయోగపడే పరిస్థితి ఉంది. ఈ రోజున ప్రైవేట్ పరం అయితే ఆ పరిస్థితి ఉందంటారు? తప్పకుండా ప్రైవేటీకరణ అయితే ముఖ్యంగా ఇబ్బంది పడేది పేద బడుగు బలహీన వర్గాలే. ఎందుకంటే కార్పొరేట్ వైద్యం కార్పొరేట్ విద్య అయిపోద్ది ప్రైవేటీకరణ చేస్తే. దానివల్ల ఫీజులు కానీ అదేవిధంగా ఎవరన్నా ఆరోగ్యం బాగలేకపోతే వారు చూపించుకోవడానికి కూడా ప్రభుత్వ హాస్పిటల్స్ అయితే వాళ్ళకి ఉచితంగా వైద్యం జరుగుతుంది. కానీ ప్రైవేటీకరణ జరిగినప్పుడు వాళ్ళకి మరి ఎక్కువ మొత్తంలో డబ్బులు చెల్లించుకోవాల్సి వస్తుంది. తప్పకుండా కూడా ముఖ్యంగా ఎస్సీ బీసీ మైనారిటీస్ వీళ్ళంతా కూడా ఇబ్బంది పడతారు. కేవలం ఈరోజు మరి ఈ ర్యాలీ కార్యక్రమానికి కూడా ఒంగోలు నుంచి దాదాపు 2,000 మంది దాకా వచ్చారు. సంతకాల సేకరణ కూడా దాదాపు ఒంగోలు నియోజకవర్గంలో 85,000 దాకా జరిగిందంటే ప్రజల్లో ప్రభుత్వ హాస్పిటల్స్ ప్రైవేటీకరణ చేయడం మీద ఎంత వ్యతిరేకత ఉందో తెలియజేస్తుంది. ఈ పరిస్థితి రాష్ట్ర పార్టీ నాయకులు కాబట్టి పరిస్థితులు ఒకటే ముత్తకంఠం చెప్తున్న పరిస్థితి ఉంది. కూటమి ప్రభుత్వం చేస్తున్నటువంటి కుట్రలో భాగంగానే ఇవాళ మెడికల్ కాలేజీలన్నింటి కూడా ప్రైవేట్ పరం చేశారు. పీపీపీ అంటే ఇది ఇక ప్రభుత్వం కూడా ఉందని చెప్పడం కూడా మరో కుట్ర అని చెప్తున్నారు. ఖచ్చితంగా ఇది మార్కాపురం మెడికల్ కాలేజీ కావచ్చు, రాష్ట్రంలో 17 మెడికల్ కాలేజీలను కూడా ప్రైవేట్ పరం చేయడం ద్వారా ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలకు కానీ పేద వర్గాలకు కానీ తీరిన దెబ్బ అని చెప్తుండే పరిస్థితి ఉంది.
వీడియో జర్నలిస్ట్ కరీంతో శ్రీనివాస్, సాక్షి టీవీ, ఒంగోలు.